హాయ్ అండి. ఈరోజు ఒక కొత్త చిత్రంతో మీ ముందుకు వస్తున్నాను. మన ఛానలే అంత కదండి, ఈ చిత్రాల ఛానల్ కదా. అయితే ఈరోజు చూడండి, నా కూతురు ఇక్కడ ఒక వేస్ట్ మెటీరియల్ మీద మంచి ఆర్ట్ వేస్తుంది. నేను పడుకొని లేచానండి. ఈలోపు చాలా వరకు గీసేసింది. ఫస్ట్ది మీకు చూపించలేకపోయాను, అయినా పర్వాలేదు. ఈరోజు వీడియో వచ్చి నా కూతురు వేసిన మంచి డ్రాయింగ్ అన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి చిత్రాలు. ఇక్కడ చూడండి, పీవీసీ మేము ఇల్లు కట్టించినప్పుడు కబోర్డ్స్ చేసిన పీవీసీ షీట్ అండి. ఇది ఒకసారి చూపించినానా. ఇది పీస్ మిగిలిపోయింది, అయితే అక్కడ ఇక్కడ పడేసాం. నాకేమో ఇది పడేయాలనిపించలేదు వేస్ట్గా, కానీ పక్కకు పెట్టి ఉంచాను. తనకేమో బోర్ కొడుతుందంట. మేమందరం పడుకున్నాం ఆఫ్టర్నూన్. తను మెలకుగా ఉంది. సరే టైం వేస్ట్ ఎందుకని ఇది చూడగానే ఆమెకి ఎప్పటి నుండో తనకి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం కదా. మీ అందరికి కూడా తెలుసు కదా, ముందు వీడియోస్లో చెప్పింది కదా. మా ఇంట్లో ఇలా తను వేసిన డ్రాయింగ్స్ చాలా ఉన్నాయి. చూసారా? ఇలా చూస్తే మీరు ఇక్కడ కనిపించేవన్నీ నా కూతురు వేసినవే, నా పెద్ద కూతురు. అక్కడ వాల్ మీద, ఇక్కడ కృష్ణయ్య, ఇక్కడ పాట్ మీద, ఇలా ఇంకా లోపల చాలా ఉన్నాయండి. అవన్నీ చెప్పాలంటే మరి ఎప్పుడైనా మరో వీడియోలో చెప్తాను. ఈరోజు ఈ ఆర్ట్ గురించి ఆమె చెప్తుంది, వినండి. ఫస్ట్ ఈ షీట్ మీద తను చూడండి ఇలా అవుట్లైన్ వేసుకుంది. దీని గురించి నాకు ఎక్కువ అవగాహన లేదు కదా, ఆమె చెబుతుంది, విందాం. యాక్చువల్గా ఇది మమ్మీ చెప్పినట్టు పీవీసీ షీట్. దీని మీద ఆల్రెడీ సమ్ కార్డ్బోర్డ్ అతికిచ్చింది ఆల్రెడీ, యాజ్ యూ కెన్ సీ హియర్. అండ్ ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ యాక్చువల్గా దీనికి. బట్ నేను యాక్చువల్గా ఇప్పటి వరకు ఒక డాన్స్ థీమ్ తీసుకొని ఏ పెయింటింగ్ వేయలేదు. నేను క్లాసికల్ డాన్సర్ని కాబట్టి ఈసారి ఆ థీమ్ ట్రై చేయాలనుకున్నాను. దాట్స్ ద రీజన్ ఐ వెంట్ హెడ్ విత్ అ డాన్సింగ్ గర్ల్ హియర్, యాజ్ యూ కెన్ సీ. కంప్లీట్గా అవ్వలేదు పిక్చర్ ఇంకా, బట్ యా. అండ్ నేను తీసుకున్న పిక్చర్లో యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది సేమ్ కలర్ ఉంది, క్రీమ్ కలరే, కొంచెం బ్రౌనిష్ క్రీమ్ కలర్. సో ఇదే బ్యాక్ సైడ్ గీసేస్తే నేను బేస్ ఇంకేం వేసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పి నేను బ్యాక్ సైడ్ డ్రా చేస్తున్నా. అండ్ యాక్చువల్గా పెన్సిల్తో డ్రా చేయొచ్చు, బట్ చాక్ పీస్తో డ్రా చేస్తే మేబీ నాకు ఇంకా బెటర్గా ఉంటుంది అనిపించింది. నేను మళ్ళీ పెయింటింగ్ వేసుకునేటప్పుడు దీని మీద బెటర్ ఆప్షన్ అనిపించింది, అందుకనే. అండ్ దెన్ యూజువల్గా నేను వాల్ పెయింటింగ్స్ వేసేటప్పుడు కూడా చాక్ పీస్తోనే అవుట్లైన్ డ్రా చేసుకుంటాను చూసి. అండ్ ఐ ఫీల్ బెటర్ అబౌట్ ఇట్, సో అందుకనే నేను చాక్ పీస్ చూస్ చేసుకున్నాను. సో యా, దిస్ ఇస్ ద అవుట్లైన్. అండ్ నెక్స్ట్ దీని మీద నేను పెయింటింగ్ వేస్తాను. ఇక్కడ డాన్సింగ్ ముద్ర పెట్టాలి పైన, యాక్చువల్గా ఇంకా అది అవ్వలేదు. సో ఐ కంప్లీట్ ఇట్. కంప్లీట్గా వీడియో చూస్తే కానీ మీకు ఫైనల్గా ఎలా ఉంది అన్నది తెలుస్తుంది. యా, ఎగ్జాక్ట్లీ. అండ్ లాస్ట్కి చూసిన తర్వాత మీరు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, సో దట్ నెక్స్ట్ నేను ఇంకా పెయింటింగ్స్ వేయాలనుకుంటున్నాను వాల్స్ వాటి మీద. కొంచెం నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఇంకా ఎక్స్ట్రా కూడా. సో ఇంకా కలర్ థీమ్ ఏదైనా బెటర్గా సెలెక్ట్ చేస్తే బాగుంటుంది. ఇంకా పెయింటింగ్ థీమ్స్ ఏమైనా ఉంటే నాకు ఫీడ్బ్యాక్ కమెంట్స్లో సజెస్ట్ చేయండి. ఐ విల్ ష్యూర్ గివ్ ఇట్ ఎ ట్రై. ఓకే, కంటిన్యూ.
సొంతగా వేయగలిగితే ఇట్లా ఇంట్లో ఇవే నేను చూస్తుంటానండి, పెద్ద పెద్ద మాల్స్లో వాటిల్లో ఎంత కాస్ట్ ఉంటాయో కదా. అంటే వాళ్ళ కళాకారులను మనం తక్కువ అంచనా వేయకూడదు, అది కాస్ట్ అని చెప్పకూడదు. కాకపోతే ఇలా కొంచెం క్రియేటివిటీ ఉంటే మన ఇల్లుని కూడా అందంగా అందరం డబ్బులు పెట్టి కొనలేం కదా. దానికోసం కానీ అందరిలాగా ఇల్లు గొప్పగా ఉంచుకోవాలనే కోరిక ప్రతి ఆడవాళ్ళకు ఉంటుంది కదా. అబ్జర్వ్ చేయండి, మీరు కూడా ఇట్లాంటిది ఏదైనా కళలు పిల్లల్లో చాలా ఉంటాయి, మనం ఎంకరేజ్ చేద్దాం. రెండు వాళ్ళకి మానసిక వికాసం ఉంటుంది, మరొకటి మనం ఇంటిని అందంగా కూడా పెట్టుకోవచ్చు. సో ఫైనల్ లుక్ ఇట్లా వచ్చిందనమాట. అండ్ యా, యాక్చువల్లీ ఇనీషియల్గా నాకు ఇక్కడ చాక్ పీస్తో డైరెక్ట్గా హ్యాండ్స్ అంటే కష్టమైంది. సో ఐ యూస్డ్ పెన్సిల్ ఫర్ ద అవుట్లైన్ అండ్ దెన్ నేను మళ్ళీ ఒకసారి చాక్తో తీసుకున్నాను. అండ్ దాట్స్ హౌ ఇట్స్ ఫైనలీ లుకింగ్. ఇదండి ఈరోజు చిత్రం. ఎలా ఉంది? నచ్చిందా? నా కూతురు ఎలా వేసింది ఒక్కసారి చూడండి. పిల్లల్లో ప్రతిదీ మనం ఎంకరేజ్ చేయాలండి. డ్రాయింగ్ అనే కాదు, వాళ్ళకి చదువుతో పాటు ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా. ప్రతిదీ మనం ఎంకరేజ్ చేయడం, వాళ్ళ ఇష్టానికి వెళ్ళడం కూడా మన బాధ్యత. ఇలాంటి పిక్చర్స్ మా ఇంట్లో మా పిల్లలిద్దరూ చాలా వేశారండి. అవన్నీ మీరు చూడాలి అనుకుంటే నాకు ఒక కామెంట్ చేయండి, అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఫైనల్గా ఇది నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా పిల్లలిద్దరిని బ్లెస్ చేయండి. నేను కోరుకునేది అదే. అంతేకాదండి, మీ పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయండి.